చేసినా సార్ 80,000కు పైగా ఓట్లు వచ్చినాయంటే ఎగ్జాక్ట్లీ ఈయన రేవంత్ రెడ్డికి అసలు డిపాజిట్ రాలే. ఇంకో విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి తను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ మునుగోడులోనో లేకపోతే ఇంకొక చోటనో రాజగోపాల్ రెడ్డి పేరు మీద గన్నోట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి తన పేరు చెప్పుకొని ఏ నియోజకవర్గంలో గన్నోట్లు సంపాదిస్తారో చెప్పండి. మునుగోడులో బీజేపీ నుంచి పోటీ చేయమని ఎక్కడి నుంచైనా ఏ రాష్ట్రంలో సింగిల్గా తన పేరు చెప్పుకొని నాకు ఫలానా నియోజకవర్గంలో గిన్ని ఓట్లు వస్తాయి అని చెప్పగలిగిన సత్తా సామర్థ్యం ఆయనకు ఉంటే మనం ఏది చెప్తుంది విందాం సార్. ఇంకోటి చెప్తా సార్, సింపుల్, ఇంకా అంత అవసరం లేదు. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఈయన భువనగిరిలోనేమో చామల కిరణ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కొంత నల్గొండలో కూడా వీళ్ళందరి ప్రభావంతో ఇంకోటి గెలిపించుకున్నాడు. ఆయన మల్కాజ్గిరి ఆయన ఓడినాడు, ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడాడు. ఇది ఓడడంగా సార్, ఇది అమ్ముకున్నాడు సార్ ఈ సీట్. ఏమన్నా సార్ మనం చూడడానికి ఏంటంటే మల్కాజ్గిరిలో ఆయన సిట్టింగ్ సీటు ఫెయిల్ వెనకాల ఏమన్నా సొంత జిల్లా మహబూబ్ నగర్ అది ఓడిపోయాడు. ఈయన చేవెళ్ళ ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, అది ఓడిపోయాడు. ఈయన జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి ఇక్కడ ఈయననే నివసిస్తాడు, సికింద్రాబాద్ పార్లమెంటు. అవును, ఇది ఓడిపోయాడు.